తెలంగాణ రాష్ట్రంలో కులాల మధ్య ముదురుతున్న వివాదం ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారానే మీడియాలోనే. ఎందుకంటే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కోసం కోర్టుకి వెళ్ళడం, కోర్టు తిరస్కరించడం, తర్వాత హైకోర్టు కొన్ని రోజులు వాయిదా వేయడం జరిగింది. అయితే ఇటీవల 2 days బ్యాక్ అంటే నిన్న ఇందిరా పార్క్ వద్ద బీసీ సంఘాలు ఒక నిరసన దీక్షను ఏర్పాటు చేసినాయి. అందులోని పెద్దలు మాట్లాడారు. శరత్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, తెలంగాణ విఠల్ గారు ఉన్నారు, పృథ్వీరాజు ఉన్నారు, అందరూ బీసీ సంఘాల లీడర్స్ ఉన్నారు. బీసీ సంఘాల లీడర్స్ గారు మాట్లాడుతూ, తెలంగాణ విఠల్ గారు మాట్లాడుతూ కొన్ని మాటలు చాలా విచారకరం అనిపించింది. సమాజాన్ని కులాలు విడగొట్టడానికి ఇంత ప్రయత్నం చేస్తారు ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ అన్ని ఆంధ్ర వాళ్ళ మీడియా సంస్థల పేపర్లు, బిజినెస్లు అన్నీ ఆంధ్ర వాళ్ళ, సినిమా వాళ్ళు ఆంధ్ర వాళ్ళని మాట్లాడారు. అయితే ఒకసారి మనం ఈ తెలంగాణ ఆంధ్ర ఫార్మేషన్ గురించి ఒకసారి మాట్లాడితే, తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్ రాష్ట్రం నుంచి మరాఠా, కన్నడ ప్రాంతాలు ఏర్పాటు కాగా మిగిలిన తెలుగు ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతం కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసిన శాసనసభలో ఎంతోమంది బుల్ల రామకృష్ణరావు గారు, రంగారెడ్డి గారు, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. తెలుగువారు అందరూ కలిసి ఒక రాష్ట్రంగా ఉండాలని. ఎందుకంటే తెలంగాణ నిజాం నుంచి విముక్తి కోసం పోరాడిన వాళ్ళు కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సంస్థలను తెలుగు వారితో పక్షాన పోరాడారు. కాబట్టి అందరం మనం ఒకటే అనే భావన ఉండాలని వారు ఆ రోజు విశాలాంధ్రకు ఒప్పుకున్నారు. ఎప్పటి నుంచో తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఎప్పటి నుంచో కలిసి ఉన్నాయి. అయితే నిజాం పీరియడ్ వచ్చినప్పుడు బ్రిటిష్ వారికి సుంకం చెల్లించే ఇబ్బందుల వల్ల కొన్ని సర్కార్ జిల్లాలు అంటే రాయలసీమ ప్రాంతాలను కూడా బ్రిటిష్ వారికి జరిగిన సర్కార్ జిల్లా నిలుపకాశంగా వారికి ఇచ్చాయి. తర్వాత ఫ్రెంచ్ వారు కొన్ని జిల్లాలు ఇలా పోగా మిగిలిన ప్రాంతాలు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, తెలుగు వాళ్ళు ఎప్పటికీ ఒకే వేదికపై ఉన్నారు, ఒకే భాష, ఒకే రాష్ట్రం కలిసి ఉన్నారు. కొన్ని పరిస్థితుల వల్ల కొద్ది సంవత్సరాలు మాత్రమే దూరంగా ఉన్న అందరి మధ్యలో ఆర్థిక, సామాజిక సంబంధాలు కొనసాగాయి. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక వీళ్ళకి ఎటువంటి నినాదం ఉందో లేదో నాకు అర్థమైంది. ఒకటి నినాదం ఎత్తుకున్నారు, అగ్రవర్ణాలు. మీడియా సంస్థలు అగ్రవర్ణాలు, పేపర్లు అగ్రవర్ణాలు, సమస్తం అగ్రవర్ణాలు, చికెన్, కోడి గుడ్లు అన్ని అగ్రవర్ణాలే అంటున్నారు. అంటే సమాజాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. సమాజాన్ని కులం రహితంగా చేయాలని మనం అందరం చదువుకున్నాము. కానీ సమాజాన్ని కులాలుగానే విభజించడానికి ప్రయత్నం చేస్తున్నారు వీరు. ఇంతవరకు కరెక్ట్. కులాలైతే సమాజం నిర్మించాలన్నారు గాంధీ గారు. అంటే కులాలతో మేము బాగుపడతామని వీరు అంటున్నారు. ఏది న్యాయం ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. విఠల్ గారు మాట్లాడుతూ అన్ని వాళ్ళే అన్నప్పుడు బిజినెస్ పరంగా అయినా సరే, ఏదైనా సరే మనం ఎవరు తోడ్పడి వారు స్వతహాగా పైకి వచ్చిన వాళ్ళు. పైకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు చేయిస్తే ఇంకో స్టెప్ ఫార్వర్డ్కి ముందరికి వెళ్ళారు తప్ప. కానీ ఒక టీవీ9 ఓనర్ అనుకుందాం, ఆయన పుట్టుతో టీవీ9 ఓనర్ కాలే కదా. కష్టపడ్డాడు, అమౌంట్ డబ్బులు చదువుకున్నాడు, ఒక బిజినెస్ ఇంకో నుంచి రిటర్న్ చేసుకొని ఇందులో పెట్టి ఆ ఛానల్ డెవలప్ చేసుకున్నాడు. పేపర్స్ ఉన్నాయి, ఆంధ్రజ్యోతి పేపర్ ఉంది. తను కూడా ఎంతో చిన్న విలేకరుని స్టార్ట్ అయ్యి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళారు. ఇప్పుడు V6 ఛానల్ ఉంది, వివేక్ గారు ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో బ్యాక్వర్డ్ నుంచి ఎస్సీ సమాజం, మాల సమాజం చెందిన వ్యక్తి. వాళ్ళ వెంకటస్వామి గారు రాజకీయాల నుంచి పిల్లలు చదువుకొని వాళ్ళు ఉధృతిలోకి వచ్చారు. తర్వాత ప్రభుత్వాలు కొద్దిగా చేయడం వల్ల వాళ్ళు ముందరికి వెళ్ళారు. కానీ ఎవరు ఎదిగే టైంలో సొంత ఆలోచన ఎదిగిన తర్వాత కొద్దిగా చేసి ఇంకా ముందరికి వెళ్ళారు తప్ప. కానీ అన్నీ వాళ్ళే ఉన్నారు, ఇన్నే ఉన్నారు. ఇప్పుడు బీసీల కులం గురించి మాట్లాడదు. బీసీలు 170 కులాలు చేయడం వల్ల అది పెద్ద సమూహం అనిపించింది. దాంట్లో కొన్ని కులాలు మనం తక్కువ వేసినాం అనుకో, అది కూడా సమూహం కొద్దిగా తక్కువ అయిపోతుంది కదా. బీసీ రిజర్వేషన్ కోసం అన్నాడు కొందరు పెద్దలు. అన్ని కులాలు అంటే ఓసీలో రిజర్వేషన్ లేదు కాబట్టి బీసీ రిజర్వేషన్ వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి కొంచెం మంది పెద్దలు ఆలోచించి బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అన్నీ ఒక బీసీ క్లాస్లో వేశారు. ఈరోజు అది జనాభా పెరిగిపోయింది వాస్తవం. మనం ఇంకా రిజర్వేషన్ మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కానీ రోజు రిజర్వేషన్ పెంచుకోవడం ఏంటి? రిజర్వేషన్ వల్ల లేక ఇబ్బందులు పడుతున్నారని మీరే అంటున్నారు, రిజర్వేషన్ కావాలని మీరే అంటున్నారు. మొత్తం రిజర్వేషన్ తీసేసి ఓపెన్ కేటగిరీలు అందరూ పోరాడితే దేశ భవిష్యత్తు కూడా మంచిదే కదా.